రేషన్ బియ్యం పట్టుకున్న విజిలెన్స్ అధికారులు. మెదక్ జిల్లా నిజాంపేట మండలం నందిగామ గ్రామ శివార్లోని సాయి దుర్గా ట్రేడర్స్ రైస్ మిల్ యజమానిపై కేసు నమోదు. విజిలెన్స్ ఇన్ఫార్మెన్స్ అధికారుల ఆకస్మిక దాడుల్లో 488 బస్తాల్లో 246 క్వింటాళ్ల రేషన్ బియ్యం స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా విజిలెన్స్ ఇన్ఫార్మెన్స్ సిఐ ద్రోణాచార్యం మాట్లాడుతూ సాయి దుర్గా ట్రేడర్స్ రైస్ మిల్ యజమానిపై కేసు నమోదు చేసి చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో విజిలెన్స్ 2 సిఐలు తహసీల్దార్లు ఉన్నారు. లేబర్స్ హ్యాండ్ ఓవర్ ఉన్నారు వాళ్ళు నా దగ్గర రైతులలో చెప్పేసి వాళ్ళే అంతా రండి ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సివిల్ సప్లై విజిలెన్స్లో పనిచేస్తున్నాను. నాతో పాటు మా టీం, మా అడిషనల్ ఎస్పీ గారు ద్రోణాచార్య సారు, తర్వాత ఎస్ఐలు వెంకటేశ్వర్లు, సాంబశివరావు గారు, తర్వాత డిప్యూటీ తహసీల్దార్ ప్రభాకర్ గారు, గౌరవనీయులైన డిహెచ్ చౌహాన్ సార్, కమిషనర్ పౌర సరఫరాల శాఖకు సంబంధించి కమిషనర్ గారి ఆదేశాల ప్రకారం మేము ఈ రామాయంపేట దగ్గరలో ఉన్నటువంటి రైస్ మిల్ అయినటువంటి నందిగామలో ఉన్నటువంటి దుర్గా రైస్ మిల్కి రావడం జరిగింది. తనిఖీల గురించి ఇన్ఫర్మేషన్ ఉండే ఇక్కడ పీడిఎస్ రైస్ ఉందని చెప్పేసి అందులో భాగంగా రైస్ మిల్ను తనిఖీ చేయగా ఇందులో పీడిఎస్ రైట్ లభ్యమైంది. అది 246 క్వింటాల పీడిఎస్ రైస్ను స్వాధీనం చేసుకున్నాము. సంబంధిత పౌర సరఫరాల స్థానిక అధికారులు పంచనామా నిర్వహించారు. ఫిర్యాదు కూడా చేయడం జరుగుతుంది స్థానిక పోలీస్ స్టేషన్లో. మిగతా దాంట్లో రైస్ మిల్లులో ఉన్నటువంటి శైలిలో కూడా కొన్ని బియ్యం ఉన్నాయని చెప్పేసి అనుమానంగా ఉంది. వాటిని కూడా పరీక్షల కోసమని పంపాము. వాటి రిపోర్ట్ వచ్చిన తర్వాత వాటి ఆధారంగా వాటిపై కూడా తక్షణ చర్యలు తీసుకుంటాం.